హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా నిలదొక్కుంటుంది. గత కొన్నాళ్లుగా చతికిలపడ్డ గ్రేటర్ నిర్మాణ రంగం క్రమంగా కోలుకుంటోంది. హైదరాబాద్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మే నెలలో స్వల్పంగా పెరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్ మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. నగరం ఆర్థిక కార్యకలాపాలకు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారటంతో ఇక్కడ సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024 మే నెలలో 6062 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది మేలో అది 6177కు పెరిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో 2% వృద్ధి కనిపిస్తుంది. నెలవారీ ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో 5% మేర ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. హైదరాబాదులో ₹1,00,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే గృహాల రిజిస్ట్రేషన్ల వాటా భారీగా పెరిగిందని నైట్ ఫ్లాంక్ తమ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గల ₹1,00,00,000 ధరల శ్రేణి ఇళ్ల అమ్మకాల వాటా గత సంవత్సరం 14% ఉండగా ఇప్పుడు 19%కి పెరిగింది. ఇది హైదరాబాద్లో ప్రీమియం లగ్జరీ ఇళ్లకి డిమాండ్ పెరుగుతోందని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో హైదరాబాదులో ₹50 లక్షల లోపు 50 లక్షల నుంచి ₹1,00,00,000 విలువైన ఆస్తుల లావాదేవీలు స్వల్పంగా తగ్గాయి. ఇక భాగ్యనగరంలో చదరపు అడుగు సగటు ధర 4,514గా ఉండగా గత ఏడాది 2024తో పోలిస్తే 10% పెరిగింది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వాటాలో రంగారెడ్డి జిల్లా 48%తో అగ్రస్థానంలో నిలవగా మేడ్చల్, మల్కాజిగిరి 37%, హైదరాబాద్ 15% వాటా కలిగున్నాయి. 2000 చదరపడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన పెద్ద ఇళ్ల రిజిస్ట్రేషన్స్ వాటా 18%గా ఉంది. ఇది విశాలమైన నివాస స్థలాలకు ప్రాధాన్యతనిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని సూచిస్తోంది. హైదరాబాదులో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతూ ఉండడంతో ఇంటి కొనుగోలుదారులు శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు. దీంతో క్రమంగా నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున నివాస ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ఇంటి కొనుగోలుదారులు ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య తమ స్థిర నివాసం ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ ఔట్స్కర్ట్స్లో వందల సంఖ్యలో నివాస ప్రాజెక్టుల్ని మొదలుపెడుతున్నారు బిల్డర్లు.